ప్రభాస్ అన్న ఆ అల్లరి మొత్తం చాలా బాగుంది. అప్పుడెప్పుడో డార్లింగ్ మూవీలో చూసాం, మళ్ళా ఈ రాజాసాబ్ లో చూస్తున్నాం. సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అయితే చాలా బాగుంది బాబాయ్. అన్నయ్యకి ఆ కామెడీ టైమింగ్ అంత రాజసాబ్ లో చూడొచ్చు అని బాగా అర్థమవుతుంది. పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకోటి రొమాంటిక్ టచ్ కూడా మన మారుతి యాడ్ చేసినట్టు బాగా కనపడుతుంది బాబాయ్. అక్కడక్కడ చూశారుగా. స్టోరీ వైజ్ అయితే మన ప్రభాస్ అన్న బాగా చలాకీ తిరిగే వ్యక్తి. అలా చలాకీగా తిరుగుతూ డబ్బులు అవసరం అయితే ఆ డబ్బులు ఎక్కడున్నాయని సెర్చ్ చేసే కోణంలో ఈ రాజామహల్లో నిధి ఉంటది. బట్ ఆ నిధి కోసం వెళ్తే ఆ రాజు అనేవాడు కాపలా ఉంటాడు కదా. అందుకని ఆ డబ్బు ఆ నిధి కోసం చేసే క్రమంలో ఈ ఇబ్బందులన్నీ పడతారన్నమాట. అదే మాక్సిమం స్టోరీ ఉంటది. ఆ క్రమంలోనే హీరోయిన్ అక్కడ కనపడుతున్నారుగా మన సప్తగిరి, వీళ్ళందరూ కూడా యాడ్ అవుతారు ఆ మహల్లోకి. కామెడీ టైమింగ్స్, కామెడీ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకా మీకు తెలిసిందేగా. అయితే ప్రభాస్ అన్న ఆ దెయ్యాన్ని ఎలా పట్టుకొని ఎలా వదిలిస్తాడు అనేది సినిమాలో చాలా కామెడీగా చూస్తున్నారు. చూశారు కదా, అక్కడ తాత వైర్ కొరికేసాడేమో అనేది సూపర్ ఉంది డైలాగు. ఇలాంటి ఎన్నో కనబడుతున్నాయి బాబాయ్. ఇక ట్రైలర్ లో ఇంకా స్టఫ్ ఉంటదేమో చూడాలి. ఇక డిసెంబర్ లో రిలీజ్, ఇంకా మీకు తెలిసిందేగా.